హాయ్ ఎవ్రీవన్, ఇవాళ అయితే కనుక థ్రెడ్ బ్యాంగిల్స్ గురించి మాట్లాడుకుందాం. ఈ థ్రెడ్ బ్యాంగిల్స్ చాలా మంది కాస్ట్ ఎక్కువ అంటూ ఉంటారనమాట. ఎందుకు ఇవి కాస్ట్ ఎక్కువ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ బ్యాంగిల్లో నేను 4 టైప్స్ ఆఫ్ కుందన్స్ అయితే కనుక యూజ్ చేశాను అనమాట. ఈ కుందన్స్ అనేవి ఒక్కొక్క కాస్ట్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ సింగిల్ కుందన్ అంటించుకుంటా నేను ఈ బ్యాంగిల్కి వచ్చాను. ఈ బ్యాంగిల్కి సింగిల్ కుందన్కి మనకి 8 గ్రామ్స్ టు 9 గ్రామ్స్ అయితే కనుక పడతాయి. ఓన్లీ విడిగా బ్యాంగిల్కి కుందన్స్ కొనాలంటే కనుక 10 గ్రామ్స్ వచ్చేసి 30 రూపీస్ వాళ్ళు ఛార్జ్ చేస్తారు. బల్క్లో కొంటే ఒక రేటు ఉంటుంది, ఇలా విడివిడిగా కొంటే ఒక రేటు ఉంటుంది. అందరు థ్రెడ్ బ్యాంగిల్స్ వాళ్ళు బల్క్లో కొనాలని అయితే రూల్ ఉండదు కదా. మనకి 4 బ్యాంగిల్స్కి వచ్చేటప్పటికి 30 టు 35 గ్రామ్స్ అయితే ఖచ్చితంగా పడతాయి. అందుకనే వీటికి కొంచెం ఛార్జ్ ఎక్కువ. అందులోని ఇది హ్యాండ్మేడ్ ప్రోడక్ట్ ఏదైనా కూడా ఖచ్చితంగా కాస్ట్ ఎక్కువగానే ఉంటాయి. ఇవి ఏదైనా అకేషన్స్కి నార్మల్ బ్యాంగిల్స్తో కంపేర్ చేసుకుంటే ఇవి వేసుకుంటే లుక్ అనేది చాలా ఎన్హాన్స్ అవుతుంది అనమాట. ఒక్కసారి మీరు దాన్ని కూడా గమనించుకోవాలి. అలాగే ఇవి తొందరగా పోతాయి అని కూడా చాలామంది అంటున్నారు. ఇప్పుడు మనం 1 గ్రామ్ గోల్డ్ ఉంటుంది, లేదంటే గోల్డే ఉంటుంది. మనం తాడు నల్లపూసలు కాకుండా ఇప్పుడు హారం అవి వేసుకొని ఉంటాం. అవి రోజు వేసుకుని ఉంటామా, పడుకున్నప్పుడు తీసేయడం జాగ్రత్త చేసుకుంటాం కదా. అలాగే వీటికి వచ్చేటప్పటికి ఎలా చేసుకోవాలంటే నీటిలో తడవకూడదు. మనం ఏదైనా అకేషన్కి ఫంక్షన్స్కి ఎక్కడికైనా వేసుకొని వచ్చిన తర్వాత వీటిని తీసేసి మళ్ళీ జాగ్రత్తగా బాక్స్లో అయితే కనుక పెట్టుకోవాలన్నమాట. అలా మెయింటైన్ చేస్తే మీకు ఖచ్చితంగా మీరు పెట్టిన మనీకి వాల్యూ అనేది కనుక ఉంటుంది. లేదు అలాగేం కాకుండా నార్మల్ బ్యాంగిల్స్లా యూజ్ చేస్తే అవి కూడా పడేస్తాం కదా, అలాగే పడేస్తూ ఉంటాం. వాటితో కంపేర్ చేసుకుంటే వీటికి ఏంటంటే లుక్ ఎక్కువ ఉంటుంది కాబట్టి చాలామంది వీటిని ఇష్టపడతారు. అలాగే దీన్ని బ్యాంగిల్ చేసి అంతట్లో కష్టం ఎక్కువ ఉంటుంది కాబట్టి థ్రెడ్ బ్యాంగిల్స్ అనేవి కాస్ట్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఎవరికైనా నచ్చితే కనుక నేను చెప్పిన విషయాన్ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.